నమస్కారం అండి. నంబర్ 1 అంటే అందరికీ ఇష్టమే. ఒక్కటి అనే దానికి అంత ప్రాముఖ్యం ఉన్నది. అంటే ప్రథమం మీద అందరికీ చాలా ఆశ ఉంటుంది. ఉద్యోగంలో గానీ, పోటీలో గానీ, ఇంకా ఏ చోటనైనా ప్రథమంగా నిలవాలని కోరుకుంటాం. మరి అన్నిట్లో ప్రథమంగా నిలవాలని కోరుకున్న వాళ్ళము, మరి ఒక్కడిగా ఏ పని చేయాలంటే సాధ్యం కాదంటాం. ఎందుకు సాధ్యం కాదు చెప్పండి? ఒక్కటి అంటే దానికి అంత ప్రాముఖ్యత ఉంది గదా! మరి ఒక్కడిగా చేయాలంటే ఎందుకు సాధ్యం కాదు? సాధ్యమైతది. ఎందుకు సాధ్యం కాకుంటే ఒక పాలు తీసుకుందామనుకోండి, పాలు ఒక్కటే. ఆ పాలకి మనము వేడి చేసి కొద్దిగా తోడు పెట్టామనుకోండి, పెరుగు, వెన్న, చల్ల, పాలు, తేనె, పంచామృతాలు అందులో నుంచే పుడతాయి. ఒక్కటే కదండీ! ఒక్కదాని నుంచే వచ్చేసాయి. మరి అటువంటి ఒక్కదాని నుంచి అదొచ్చినప్పుడు మనం ఒక్కళ్ళమే ఏదో చేయలేము. నేనేదో మారుమూల గ్రామంలో పుట్టా, నేనేదో ప్రైవేట్ బళ్ళే చదువుకోలేదు, నాకు అవకాశాలు తక్కువున్నాయి, నాకు ఇంగ్లీష్ రాదు, నేనొక్కడిని ఏం చేయగలుగుతా? ఎందుకు చేయలేవు? ఒక్కటే కదా! ఒక్కటికి ఎంత విలువుందో మనకు తెలుసు గదా! ఒక్కటి తర్వాత ఉన్న సంఖ్యలన్నిటికి విలువైనవే. కానీ మనం ఒక్కటినే ఎందుకు ఇష్టపడుతున్నాం? ఆ ఒక్కటి ప్రాముఖ్యత అంత గొప్పది. మరి కాదు అని ఎలా అంటాం చెప్పండి? మనము అఆలు గాని, ఏబీసీలు గాని రాసినప్పుడు రాస్తాం. ఆ ఒక్కటి అక్కడి నుంచి మొదలై మొత్తము అవి పెరుగుతూ పోతాయి. పదాలైతయి, వాక్యాలైతయి, సిద్ధాంతాలైతయి, ప్రయోగాలైతయి, విజయాలైతయి. మన అభ్యున్నతిని ముందుకు తీసుకెళ్తాయి. ఏబీసీలు కూడా అంతే. వర్డ్స్ అయితాయి, సెంటెన్స్ అయితాయి, అవే ఎక్స్పెరిమెంట్స్ అయితాయి, అవే సక్సెస్ అయితాయి. మరి ఒక్కటే కదా! ఒక్కటి కాదని ఎందుకు అనుకుంటున్నాం? ఆ ఒక్కటిని ఎందుకు మనం ఆలోచించలేకపోతున్నాం? అంతెందుకు ఒక పాట పాడతారు. ఎంతో బాగా పాడతారు. అందులో ఒకటి పదం స్టార్ట్ అదే కదా! చూడండి, ఒక్క పాటే ఒక ఉద్యమాన్ని తట్టి లేపొచ్చు. లేపుతుంది. ఉద్యమంలో పాటల ద్వారానే కదండీ! వందే మాతరం అన్నప్పుడు మన పాత ఉద్యమం ఎలా ఎళ్ళింది? మరి ఒక్కటే. అంతే ఎందుకు? ఒక్క చెట్టే ఒక్క అడవై విస్తరిస్తుంది. ఆ ఒక్కటే పెరుగుతూ పెరిగిపోతుంది. అంతెందుకండి, ఒక్క ఓటే దేశ దిశను మార్చేస్తుంది. అవును కదా! మరి మనం ఒక్కలం ఎందుకు చేయలేము? మన ఒక్కరం గాదు, ఈ ఒక్కరితో ముందుకెళ్తామనే ఆశ మనలో ఉంటే ఈజీగా దేన్నైనా చేయగలుగుతాం. ఈ ఒక్క అనే దాన్ని కాకుండా ఒక్క అనే దానిలోనే ఎక్కువ ఉంది అని తెలుసుకున్నప్పుడు ఈజీగా వెళ్ళిపోతాం. ఒక్కరు ఇప్పుడు పెద్దవాళ్ళున్నారు. మహాత్మా గాంధీ ఉన్నారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నారు, ఇంకా అబ్దుల్ కలాం ఉన్నారు. వీళ్ళంతా కూడా ఒక్కరే. వాళ్ళకి ఎవరో వచ్చి తోడుతో చేసినవి కాదు కదండీ! ఒక్కరితోటే చేశారు. వాళ్ళొక్కలే సాధించారు. మరి వాళ్ళంతా ఒక్కలే చేసినప్పుడు నలుగురికి పేరొచ్చిందా? కాదు. వాళ్ళ పేరు వాళ్ళదే. వాళ్ళ సత్తా వాళ్ళదే. కాబట్టి ఒక్కరము అనే దాన్ని ఆలోచించడం గాదు. ఒక్కటికున్న విలువను కనుక్కుంటూ ముందుకెళ్ళాలి. ఆ ఒక్కటి మనల్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది. ఒక్కటి అదే ప్రథమం, అదే నంబర్ 1. నేను నంబర్ 1 అనుకోని నువ్వు ముందుకెళ్ళాలనుకో, ఖచ్చితంగా నువ్వు నంబర్ 1 అయితావు. కాదు అనుకున్నావనుకో పోతావు. పదుగురాడు మాట పాడి ఐదర్జులు, ఒక్కడాడు మాట లెక్కలెందు అని పాత వాక్యం. అది తప్పు. ఇప్పుడు అలా లేదు. ఒక్కరు ఏదైనా చేయగలుగుతాం. ఆ ఒక్కరు చేసి ముందుకెళ్తే ఇంకొకరు నిన్ను చూసి నేర్చుకోవాలి. నీ ద్వారా స్ఫూర్తి పొందాలి. అదే నిజం. ఒక్క ప్రథమాన్ని ఎంచుకుంటూ నేను ప్రథముణ్ణి, నేను నంబర్ 1 అయితా, నాలో ఆ శక్తి ఉంది అని నువ్వు ముందుకెళ్ళు. ఖచ్చితంగా నంబర్ 1 అవుతావు. అందులో సందేహమే లేదు.